హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు వీడియో షూట్ చేశాను. అదైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నిన్నటి వరకు మా అత్తగారి ఇంట్లో ఉన్న అక్కడైతే నాకు అసలు సిగ్నల్ అనేది ఉండదు. సో పోస్ట్ చేయడం కుదరలేదు. సో ఇప్పుడైతే నేను మచిలీపట్నం వచ్చేసా. ఇంక ఇక్కడైతే సిగ్నల్కి కానీ వైఫైకి కానీ ఏం డోకా లేదనమాట. సో అందుకని చెప్పి ఈరోజైతే నేను పోస్ట్ చేస్తున్నా. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు ఫస్ట్ అయితే మా చిన్నోడు పడుకున్నప్పుడు ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేసేసా. ఇంకా తను లేచాక టిఫిన్ అండ్ తన్ని రెడీ చేసి మళ్ళీ పడుకోబెట్టుకునే వరకు తన్నే చూసుకుని ఆ తర్వాత నేను రెడీ అయిపోయి ఇంట్లో పూజ అయితే చేసుకున్నా. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ అలాగే కొబ్బరికాయ కొట్టి ఇంకా పక్కనే కళ్యాణం చేస్తుంటే ఆ కళ్యాణం చూడ్డానికి అయితే వెళ్ళాను. శ్రీరాముల వారి కళ్యాణానికి ముందే ఇందాక నేను పసుపు కుంకుమ వేస్తున్నట్టు ఒక జ్యోతిని చూపించా కదా, దీన్ని అయితే ఊరేగిస్తారనమాట ఊళ్ళో. ఇది వచ్చేసి వేప చెట్టు ఊళ్ళోనే ఉంటుంది. అక్కడికైతే తీసుకువెళ్ళి పసుపు కుంకుమ అవన్నీ చేస్తారు. ఆ తర్వాత పూజ చేసి కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారు. అలాగే ఈవినింగ్ టైంలో ఇదే జ్యోతిని ఊళ్ళో ఉన్న ప్రతి గడప దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువచ్చినప్పుడు మనం అమ్మవారు వచ్చినప్పుడు నీళ్లు వారబోసి పసుపు కుంకుమ ఇస్తాం కదా, సేమ్ అలాగే నీళ్లు వారబోసి సీతారాములకి పసుపు కుంకుమ ఇచ్చాము. అదైతే వీడియో తీయడం నాకు కుదరలేదు. సో కళ్యాణం అయితే నేను కొంచెం యాడ్ చేశాను. తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. ఆ సీతారాముల ఆశీస్సులు మీకు కూడా కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత అందరితో పాటు నేను కూడా సీతారాముల వారికి పసుపు కుంకుమ సమర్పించి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఇంకా ఆ తర్వాత పక్కనే భోజనాలు పెడుతుంటే నేను కూడా భోంచేసా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.